నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ అసలు కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి, కాళ్ళ వాపులు వస్తే మీరు వాటిని పట్టించుకోవాలా పట్టించుకోకూడదా, ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి, ఏం టెస్టులు చేయించుకోవాలి, ఏ రకంగా దాన్ని సీరియస్నెస్ని గుర్తుపట్టాలి అనే విషయాల్ని క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిగా కారణం ఒకటి ఏంటంటే, బాగా ఎక్కువసేపు కూర్చున్నా కూడా లేకపోతే పడుకున్నా కూడా మనకి కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎక్కువసేపు నిలబడినా ఎక్కువసేపు కూర్చున్నా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు ఉంటుందంటే, ఓవర్ నైట్ మరి బస్సులో జర్నీ చేసి వచ్చారు, ట్రైన్లో జర్నీ చేశారు, అప్పుడు కూర్చొని ఉన్నారనుకోండి, కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రావిటీతో కొంచెం కాళ్ళల్లో వాపులు వస్తాయి. అప్పుడు మామూలుగా మజిల్స్ యాక్టివ్గా ఉంటే తప్ప బ్లడ్ పైకి వెళ్ళదు. అందుకోసం అని చెప్పి వాపులు వస్తాయి అన్నమాట. ఇదేంటిది, సాయంత్రం వరకు వాపులు ఎక్కువ అవుతాయి. పడుకున్నారనుకోండి, చక్కగా పడుకొని నిద్రపోయారనుకోండి, అప్పుడు మళ్ళీ తగ్గిపోతాయి. ఇలా ఉండడం అనేది కామన్, అందరికీ వస్తుంది. మీరు కూడా టెస్ట్ చేసుకోవాలంటే ఒక్కసారి కాలు బోన్ ఉంటుంది, షిన్ బోన్, ఆ షిన్ బోన్ పైన నొక్కి చూడండి, చిన్నగా గుంటలు పడతాయి, చాలామందికి గుంటలు పడతాయి, బట్ ప్రమాదం ఏమి ఉండదు, అది నార్మల్ థింగ్. 2 కాళ్ళల్లో వస్తుంది, నొప్పి ఏమి ఉండదు. అలా వచ్చినప్పుడు బట్ కొంతవరకు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. బట్ మరీ ఎక్కువ వస్తుంటే మనం దాన్ని చెక్ చేయించుకోవాలి. సెకండ్ కారణం ఏంటి, వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారనమాట. లావుగా ఉన్న వాళ్ళల్లో లెగ్ వెయిన్స్లో డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకేంటంటే గుండె పైన ఉంటుంది, కాళ్ళు కింద ఉంటాయి కదా. సో అందుకని యూజువల్గా వాటర్ అనేది లేకపోతే బ్లడ్ అనేది కిందకి వెళుతూ ఉంటుంది. అయితే పైనుంచి హార్ట్ పంప్ చేస్తుంది, కానీ కింద నుంచి ఏం పంప్ చేయాలా, బ్లడ్ పైకి ఎట్లా పోవాలా, ఎట్లా పోతుందంటే కాళ్ళ మజిల్స్ కంట్రాక్ట్ అయినప్పుడు కొంచెం బ్లడ్ పైకి పోతుంది, అక్కడ పోయి ఆగిపోతుంది, ఎందుకంటే వాల్వ్స్ ఉంటాయి. సో మళ్ళీ నడిచినప్పుడు మళ్ళీ కొంచెం పైకి పోతుంది, మళ్ళీ నడిచినప్పుడు మళ్ళీ కొంచెం పైకి పోతుంది, అట్లా వెళుతూ ఉంటుంది అనమాట మిల్కింగ్ ఎఫెక్ట్తో. అయితే మనకి ఎప్పుడైతే ఆ వాల్వ్స్ అయితే ఉంటాయో, ఆ వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు మనకి కింద వాపులు ఉండిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి సాయంత్రం పూటకి ఎక్కువ ఉండటం, లేకపోతే పడుకొని నిద్రపోయి లేవగానే కొంచెం తక్కువ ఉండటం ఉంటుంది అనమాట. సో అది లెగ్ వెయిన్ ప్రాబ్లం ఉన్నా కూడా 2 కాళ్ళల్లో ఉండొచ్చు. కాకపోతే మనం జర్నీ చేసినప్పుడే కాకుండా విడిగా కూడా వస్తాయి ఇవి. అప్పుడు మనం లెగ్ ఎలివేషన్ పెట్టుకోవడం కానీ, కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం కానివ్వండి, ఒకసారి డాక్టర్ని సంప్రదించడం కానీ చేయాలి. ఇది కూడా కామన్ కారణమే. బట్ ఇంతకన్నా మళ్ళీ ఇంకొక కారణం ఉంది, 3వ కారణం. ఇది ఇంపార్టెంట్, మెడిసిన్స్ వల్ల కాళ్ళ వాపులు రావడం అనేది చాలా చాలా కామన్ థింగ్ అండి. మీరు కనుక పెయిన్ కిల్లర్స్, ఏ విధమైన పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా వాపులు వస్తాయి. ఇప్పుడు మీరు డోలో వేసుకున్నా కొంతమందికి వస్తాయి, అల్ట్రాసెట్ అని ఉంటుంది, అది వేసుకున్నా వస్తాయి. అదేవిధంగా ఇంకేదైనా పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, జీరోడాల్-పి అని ఉంటుంది, ఎసెక్లో-పి అని ఉంటుంది. వీటి ఏది వేసుకున్నా సరే ఒక్కసారి వేసుకుంటే ససెప్టబుల్ ఇండివిజువల్స్లో 15 రోజుల పాటు అలాగే వాపులు ఉంటాయి. సో ఒక్కసారి వేసుకుంటే 15 రోజులు ఉంటాయి, వాళ్ళు మర్చిపోతారు ట్యాబ్లెట్ వేసుకున్న సంగతి, వాపులు ఉంటాయి. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ తలనొప్పో నడువు నొప్పో ఉంటుందని మళ్ళీ వేసుకుంటారు. సో అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది పెయిన్ కిల్లర్స్. ఇది కాకుండా స్టెరాయిడ్స్ ఉంటాయి కొంతమందికి, అంటే జాయింట్ పెయిన్స్ కోసం స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొన్ని ఇమ్యూనలాజికల్ కండిషన్స్ కోసం స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వయసులోనని, ఆమ్నాకార్టిల్ అని, ఇట్లాంటి మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి వల్ల కూడా వాపులు వస్తాయి. సో ఇక 3వ రకం మెడిసిన్స్ ఏంటంటే బీపీ ట్యాబ్లెట్లు. బీపీ ట్యాబ్లెట్లో కామన్ థింగ్స్ వాడేది ఏంటంటే ఆమ్లోడిపిన్ అనే ట్యాబ్లెట్ అనమాట. స్టామ్లో అని కానీ, ఆమ్లాంగ్ అని కానీ ఉంటుంది. అదేవిధంగా ఇది చివరిలో ఏఎం అని వచ్చేది కూడా, ఏఎం అని వచ్చేవన్నీ ఆమ్లోడిపిన్ కంటైనింగ్ అనమాట. అట్లా టెల్మా ఏఎం అని ఉంటుంది. ఆ ఏఎం అని ఉందనుకోండి, దాంట్లో ఆమ్లోడిపిన్ ఉంటుంది అనమాట. సో ఆమ్లోడిపినే కాకుండా ఆ కేటగిరీ డ్రగ్స్ అన్నీ, నైఫడిపిన్ కానీ, సిలిండిపిన్ కానీ, వీటితో కూడా వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని బీపీ ట్యాబ్లెట్ల వల్ల కానీ, నొప్పుల బిళ్ళలు కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, కొన్ని రకమైన షుగర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, గ్లిటజోన్స్ అంటారు, పయోగ్లిటజోన్ అని ఉంటుంది అనమాట. దానివల్ల కూడా వాపులు రావచ్చు. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. కాబట్టి వాపులు వస్తున్నప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం వేసుకుంటున్న ట్యాబ్లెట్స్ వల్ల ఏమైనా వస్తుందని. ఈ రకం వాపులు కూడా 2 కాళ్ళకి వస్తాయి, పెయిన్ ఉండదు. సో ఇది ఇట్లా ఉందంటే మీరు ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీరు వాడే ట్యాబ్లెట్స్ని మారుస్తారు. అంతేగాని మీరు వాడుతున్న ట్యాబ్లెట్ ఆపేసి కూర్చున్నారనుకోండి వాపుల కోసం, అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ట్యాబ్లెట్స్ మార్చుకోవాలి, ఆపకూడదు. ఇక ఒబెసిటీ వల్లే వాపులు రావచ్చు. లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి బ్లడ్ కష్టం అవుతుంది. అందుకని వెయిట్ వల్ల కూడా వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సీరియస్ కండిషన్స్, 5వ కండిషన్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, అంటే సరిగ్గా పంప్ చేయట్లేదు అనుకోండి హార్ట్, మనకి బ్లడ్ అంతా కాళ్ళలో ఉండిపోతుంది. సో అందుకని వాపులు వస్తాయి అన్నమాట. కాకపోతే ఇవి కూడా 2 వైపులా వస్తాయి,
స్వెల్లింగ్ వస్తేతో పాటుగా ఆయాసం వస్తుంటుంది, నీరసం ఉంటుంది, ఫటిగ్ ఉంటుంది. తర్వాత నైట్ టైం యూరినేషన్ ఎక్కువ కావచ్చు, బరువు పెరుగుతూ ఉంటారు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం గుండెకి చెక్ చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు చెక్ చేసుకోవాలని మళ్ళీ చెప్తా, బట్ ఇది గుండెకి సంబంధించిన కారణం. ఆరోది కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ఫెయిల్ అయితే కూడా మనకి వాపులు రావచ్చు. కానీ కిడ్నీ ఫెయిల్ వచ్చిన వాపులను ఎలా మనం గుర్తిస్తాం? హార్ట్ ఫెయిల్యూర్కి కిడ్నీ ఫెయిల్యూర్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? హార్ట్ ఫెయిల్యూర్ అంటే కింద నుంచి పై దాకా కాళ్ళు వాపులు వస్తూ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కళ్ళు, పఫింగ్ ఫేస్ ఇవి కూడా ఉంటాయి. వీటితో పాటుగా కాళ్ళ వాపులు ఉంటాయి. యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది. దాంతోపాటు కిడ్నీ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏమైనా ఉంటాయి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా బీపీ ఎక్కువ ఉండడం కావచ్చు, షుగర్ ఎక్కువ ఉండటం కావచ్చు, ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి. సో వాపులతో పాటు మొహం స్వెల్లింగ్ ఉంటే అది యూజువల్గా కిడ్నీకి సంబంధించింది అయి ఉంటుంది. ఇకపోతే 7వ కారణం లివర్ సిర్రోసిస్. లివర్ సిర్రోసిస్ ఉందనుకోండి, ఇది దీనిలో వల్ల ఆల్బ్యూమిన్ తక్కువ ఉండి దానివల్ల మనకి స్వెల్లింగ్ వస్తుంది. కాబట్టి కాళ్ళకి వాపులతో పాటు పొట్ట బాగా పెరగడం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఆల్కహాల్ తీసుకుంటున్నారనుకోండి, మీకు కాళ్ళ వాపులతో పాటు పొట్ట వాపు ఉందనుకోండి, లివర్ ఇమీడియట్గా చెక్ చేయించుకోండి. కొంతమందికి 8వ కారణం కింద ప్రెగ్నెన్సీలో నార్మల్గానే వాపులు రావచ్చు. ఇది కూడా 2 వైపులా వస్తుంది. ఇదేం ప్రమాదకరం కాదు. ఒకసారి గైనకాలజిస్ట్ చూసేసి మీకు ఇది చెప్తారు. ఇకపోతే ఒకటే సైడ్ వాపులు వస్తున్నాయి అనుకోండి, అదేంటనేది చూద్దాం. 9వ కారణం లింఫెడిమా అంటారు అనమాట. అంటే మనకు బోధకాలు అంటారు చూసారా, అట్లా బాగా లావుగా ఉండి ఒక సైడే స్కిన్ లావుగా అయిపోయి దాన్ని ఆ తర్వాత నొక్కినా కూడా గుంటలు పడకుండా ఉండేది, అది బోధకాలు అనమాట, లింఫెడిమా అంటారు. అది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత 10వ కారణం ఏంటంటే డీబీటీ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. రక్తనాళాల లోపల రక్తం గడ్డలు కట్టింది అనుకోండి, అప్పుడు వాపుతో పాటు నొప్పి వస్తుంది. యూజువల్గా ఒక సైడే వస్తుంది. అది గనక వచ్చిందనంటే మనం దాన్ని ఇమీడియట్గా మనం ట్రీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ రక్తం గడ్డలు కాళ్ళలో ఉండిపోతే పర్వాలా, కాళ్ళ నుంచి ముందు బయటకు వెళ్ళినాయి అనుకోండి, పైకి వెళ్ళినాయి అనుకోండి, రక్త ప్రసారంలోకి వెళ్ళిపోయి గుండె ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. అది చాలా ప్రమాదకరం. సో దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు. అందుకని కాళ్ళల్లో ఒక కాల్లో వాపు వచ్చి నొప్పి వచ్చింది అనుకోండి, మనం ఇమీడియట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక 11వ కారణం ఏంటంటే థైరాయిడ్కి సంబంధించిన సమస్య. దీనికి కూడా 2 వైపులా వస్తాయి, కానీ నొక్కితే గుంటలు పడవు. అది కొంచెం స్లోడ్ మెటబాలిజం అనమాట, స్లో అయిపోతుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, చలిని భరించలేకపోవడం ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే అది థైరాయిడ్ ప్రాబ్లం అనుకోవచ్చు. 12వది ఒకటే వైపు వస్తుంది, సెల్యులైటిస్ అంటారనమాట, ఇన్ఫెక్షన్. దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి? నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, కానీ వేడిగా ఉండడంతో పాటుగా రెడ్గా అయిపోతుంది కాలు. అట్లా రెడ్గా అయిపోయింది అనుకోండి, అది సెల్యులైటిస్ అనమాట. దాన్ని కూడా ఇమ్మీడియట్గా మనం యాంటీబయాటిక్స్ ఇవ్వకపోతే రక్తంలోకి ఇన్ఫెక్షన్ కనుక వెళితే ప్రమాదం. ఇకపోతే కాళ్ళకి కానీ దెబ్బలు తగిలినప్పుడు వాపు రావచ్చు, అది మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. ఇది కాకుండా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి రావచ్చు. కొంతమందికి ఇడియోపతిక్ సైక్లికల్ ఎడిమా అంటారనమాట. సో కొంతమందికి ఎందుకు వస్తుంటుందో తెలియదు, ఊరికే వస్తూ ఉంటాయి, చాలా పరీక్షలు చేసినా ఏమీ బయటపడదు. సో వాళ్ళకి మనకి ఎందుకు కారణమో తెలియదు అనమాట. అది డాక్టర్ చెప్పిన తర్వాత కారణాలన్నీ వెతికి ఏ కారణం లేకపోతే ఇడియోపతిక్ అనుకోవాలి. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉంటే వాపులు రావు, హైదరాబాద్ వస్తే వాపులు వస్తాయి, అట్లా మాకు నీళ్ళు పడలేదు అని అంటుంటారు. సో వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేసి చూసుకుంటే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, మీరు వాపుల గురించి మీరు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ మీరు కొద్దిగా ఎక్కువ వాకింగ్ చేస్తున్నారా, ఎక్కువసేపు కూర్చుంటున్నారా లేదా అని గమనించుకోండి. బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గించుకోండి. మెడిసిన్స్ కనుక నేను చెప్పినవి వాడుతుంటే ఒకసారి డాక్టర్ని కలిసి మెడిసిన్స్ మార్చుకోండి. అవి ఇంపార్టెంట్ థింగ్స్. ఇకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏం పరీక్షలు చేస్తారు? వాళ్ళు చేసేది ఏంటంటే సిబిపి చేస్తారు, ఆర్బిఎస్ చేస్తారు, క్రియాటినిన్ చేస్తారు, థైరాయిడ్ చేస్తారు, ఎల్ఎఫ్టి చేస్తారు. ఈ పరీక్షలతో పాటు కాళ్ళకి ఒకసారి స్కానింగ్ చేసి చూస్తారు, ఒకసారి హార్ట్కి ఎకో చేస్తారు. సో వీటిలో లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత మిగతా ఏమన్నా ఉన్నా కూడా వీటిలో ఇంతవరకు ఈ పరీక్షల్లో తెలిసిపోతుంది. ఇకపోతే రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? కాళ్ళ వాపులతో పాటు ఆయాసం వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి పోవాలా. రెండోది, కాళ్ళ వాపు ఒక సైడే వచ్చి నొప్పి విపరీతంగా వస్తుంటే అది డీబీటీ కావచ్చు, డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలా. మూడోది, ఒకవైపే వచ్చి దాన్ని ఇన్ఫెక్షన్ వచ్చి అంటే అక్కడ లోకల్గా రెడ్గా ఉండి అక్కడ మీకు వేడిగా ఉంటే అప్పుడు కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి 2 వైపులా ఉండి ఆయాసం వచ్చినా, ఒకవైపే ఉండి నొప్పి వచ్చినా మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీకు కొత్తగా వచ్చి దానివల్ల ఏ విధంగా ఇబ్బంది అవుతున్నా కూడా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వాపులు ఎందుకు వస్తున్నాయి అంటే 2 కారణాలు ఉండొచ్చు. పెద్దగా ఇన్నాక్యుయస్ కారణం ఉండొచ్చు, పెద్దగా సీరియస్ కారణం కూడా ఉండొచ్చు.
సో రెండిట్లో ఏది అనేది డాక్టర్లు ఇమీడియట్గా నిర్ధారించగలుగుతారు. కాబట్టి కాళ్ళ వాపులు పర్సిస్టెంట్గా ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.